ఛానల్. దిస్ ఈజ్ శైలజ. సో ఈరోజు మేము అన్నవరం వెళ్తున్నాం అనమాట. అన్నవరంలో కళ్యాణం చేయించుకుందామని ప్లాన్ చేసుకున్నాం. సో దానికోసం అన్నవరం వెళ్తున్నాము. ఆల్రెడీ నేను ముందు బ్లాగ్లో చెప్పాను, నేను కాకినాడ వచ్చాను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అని చెప్పి. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే చూసేయండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి. నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియో చూసేయండి, చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది సాఫ్ట్ డోలా సిల్క్ లెనిన్ శారీ అనమాట. ఇది నేను ఇక్కత్ పోచంపల్లి శారీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. బ్లౌజ్ అనేది సెపరేట్గా తీసుకున్నాను అమెజాన్లో, రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. యాక్చువల్గా శారీలో బ్లౌజ్ ఉంది, బట్ నేను రెడీమేడ్ బ్లౌజ్ సెపరేట్గా తీసుకున్నాను. సో వాటి రెండు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో ఇంకా త్వరగానే పోస్ట్ చేయాలి నేను, బట్ నాకు వీక్షకి హెల్త్ బాగాలేదనమాట. ఫుల్ కోల్డ్ అండ్ కఫ్ ఉన్నాయి. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు వాయిస్ రావట్లేదు. ఇప్పుడు కూడా సరిగ్గా లేదు వాయిస్, బట్ ఫినిష్ చేసేద్దామని చేస్తున్నాను అనమాట. అండ్ వీక్ష అయితే లిటరల్గా చుక్కలు చూపిస్తోంది. పాపం దానికి హెల్త్ బాగాలేదు కదా, మెడిసిన్స్ వేసుకోదు, ఫుడ్ సరిగ్గా తినట్లేదు. సో దానివల్ల ఇంకా చిరాగ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మేము మార్నింగ్ మాకు 9:30కి కళ్యాణం అనమాట. సో మేము మార్నింగ్ 8:30 అలాగా స్టార్ట్ అయిపోయాము. కొంచెం లేట్ అయింది ఆ రోజు, బట్ టైం కల్లా రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇక్కడ వెనకాల సైడ్ వచ్చామన్నమాట. అంటే డైరెక్ట్ కళ్యాణం వెళ్ళే రూట్కి వచ్చి తర్వాత అనుకున్నాము ఫస్ట్ రూమ్కి వెళ్ళాలి. అండ్ మా హస్బెండ్, మా ఫాదరు, వీక్ష కూడా డ్రెస్ చేంజ్ చేయాలన్నమాట. సో అందుకని మళ్ళీ వెనక్కి రూట్ తీసుకుని 6 VIP రూమ్స్ ఉంటాయి రామాలయం దగ్గర, అక్కడికి కార్ పార్క్ చేసుకుని మేము 6 VIP రూమ్కి వెళ్తున్నాము. సో ఇది రామాలయం సైడ్, దీని పక్కన 6 VIP రూమ్స్ ఉంటాయి. యాక్చువల్గా అటు సైడ్ వేరే రూమ్స్ ఉన్నాయి, బట్ మొత్తం అన్నవరం అంతా మార్చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సో ఇవైతే ఆ రూమ్స్ అనమాట. నార్మల్ వేర్తో కళ్యాణానికి కూర్చోకూడదు కాబట్టి ఇక్కడ రూమ్స్లో ఫ్రెష్ అయిపోయి మేము డైరెక్ట్గా ఇంకా కళ్యాణానికి వెళ్ళిపోయాము. సో మేము అందరం కళ్యాణం చేయించుకుంటున్నాం కాబట్టి మేము ఉపవాసం ఉన్నాము. వీక్ష కూడా ఆ రోజు నేను ఇడ్లీ తీసుకువెళ్ళాను అక్కడ అన్నవరంలోనే తినిపించేద్దామని, బట్ ట్రై చేశాను, అది అస్సలు తినలేదు. మేబీ ఏంటో జర్నీకో ఏంటో, ఏదైనా ఒక రొటీన్ తేడా వస్తే పిల్లల్లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది తిండి విషయంలోని. అది పేచి పెట్టేస్తారు. వీక్ష అందులో ఫస్ట్ ఉంటుంది. సో టిఫిన్ తీసుకెళ్ళాను కానీ అది తినలేదు, మాతో పాటు అది కూడా ఉపవాసం ఉంది ఆ రోజు. సో ఇదైతే సన్ డైల్ పక్కన ఈ కళ్యాణ మండపం ఉంటుందన్నమాట. సో అక్కడికైతే మేము రీచ్ అయిపోయాము. సో విగ్రహాలు తీసుకొస్తున్నారనమాట, ఉత్సవ విగ్రహాలు. దానికి మధ్య పట్టుపరికిని ట్రెండ్ నడుస్తుందన్నమాట. ఈ మధ్య అస్తమాను ఆ డ్రెస్ వేయమంటోంది, పట్టుపరికినీళ్ళు వేయమంటోంది. సో అందుకే అది వేసుకుని సూపర్గా ఉన్నానా అని అడుగుతుందన్నమాట. ఏదైనా వేస్తే వావనమ్మ అంటుంది అది. దానికి డ్రెస్ వేస్తున్నప్పుడు వావ్ వీక్ష ఎంత బాగుంది అని అంటూ ఉండాలి. సో అదే అక్కడ అడుగుతోందనమాట, సూపర్గా ఉన్నానా నేను అని అడుగుతోంది. అండ్ ఇక్కడైతే ఏం తినలేదు కదా, వీక్షకి ఆకలేసి చాక్లెట్లు తినేస్తుందనమాట. సో ఇక్కడైతే కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే స్వామివారిని దండలు మారుస్తారు కదా కళ్యాణం అప్పుడు, ఆ దండలు ఎవరికి వాళ్ళకి ఇచ్చి మార్చుకోమంటున్నారనమాట. సో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మ్యారేజ్ మూమెంట్ అది గుర్తొచ్చింది. సో మ్యారేజ్ అనేది లైఫ్లో ఒక్కసారే వస్తుంది అండ్ చాలా స్పెషల్ మూమెంట్ కదా అది. సో దాని తర్వాత అయితే మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాము. కళ్యాణం అయిపోయిన తర్వాత దర్శనం చేసేసుకున్నాము.
సో ఆ రోజైతే మెట్ల పూజ జరుగుతోంది అంట అక్కడ. సో మెట్లన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారనమాట. సో ఇలా పాదాలు కూడా వేశారు. సో మెట్ల పూజ జరుగుతోంది ఇక్కడ. సో ఆ రోజైతే చాలా అయింది దర్శనం. జనరల్‌గా అయితే సత్యనారాయణ స్వామి దగ్గరికి లోపలికంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాం. బట్ ఆ రోజైతే ప్రదక్షిణం చేయించారు లోపల. అది నేను ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది ఆ రోజు దర్శనం అయితే. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి వీక్షకి బొమ్మలు కావాలంటే మేము ఇంకా లంచ్ చేసేసి బొమ్మలు తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఇది ఏవేవో చూపించి కొనిపించుకుంటోంది వాళ్ళ నాన్న చేత. ఆల్రెడీ ఉన్న బొమ్మలే తీసుకుంటోంది. వాళ్ళ నాన్న కూడా అలాగే కొనేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే నేను బ్యాటరీ ఫోన్ తీసుకున్నాననమాట. వాడేంటో బ్యాటరీ లేకుండా ఇచ్చాడు. జనరల్‌గా బ్యాటరీ ఉన్న టాయ్స్‌కి ఇస్తారు కదా! సో అదే అడుగుతున్నాననమాట నేను. సో అది ఇక్కడ ఇలా చిన్న చిన్న షాపింగ్ చేసుకుని మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా. సో ఇది ఈ వ్లాగ్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్.